ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వసు ఫుడ్స్. ఇవాళ స్పెషల్ తప్పకుండా అందరూ ట్రై చేయాల్సిన రెసిపీ అండి, చేపలు ములక్కాడ ఇగురు. నాన్ వెజ్ ఇష్టపడేవారు ఈసారి ఇలా రెండింటి కాంబినేషన్తో రెసిపీ టేస్ట్ చేయండి. ఒక 2 ముద్దలు ఎక్స్ట్రానే తింటారు, అంత బాగుంటుంది. సో ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను సందువాలు అంటారు కదా, ఆ చేప ముక్కలు అనేవి తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు కారం, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు పసుపు, అలాగే 1 చెక్క వరకు నిమ్మకాయ అనేది తీసుకుంటున్నాను. పిక్కలు అనేవి లేకుండా మొత్తం అంతా కూడా రసం అనేది తీసుకుంటున్నానండి. ఇప్పుడు చేతితో మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ చేపలు లేకపోతే మీకు అందుబాటులో ఏ చేపలు ఉంటే ఆ చేపలతో కూడా రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. నిమ్మకాయ వేయడం వల్ల ముక్క అనేది విరగకుండా ఉంటుంది. వీటిని ఒక 10 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలండి. సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసినటువంటి ఫిష్ అనేది వేస్తున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపులా కూడా కొంచెం వేగేంత వరకు ఉంటే సరిపోతుంది, ఎక్కువగా వేయించిన అవసరం లేదు. చూసారు కదా, ఒక 5 నిమిషాల తర్వాత ఇలా 2 వైపులా కూడా తిప్పుకుంటూ మొత్తం చేపలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల ఇగురులో తినేటప్పుడు బాగుంటుందండి. సో దానికోసం ఇలా వేయించుకుంటున్నాను. ముక్క అనేది కొంచెం గట్టి పడితే సరిపోతుందండి, మరీ ఎక్కువగా వేగనవసరం లేదు. చూసారు కదా, 2 వైపులా వేగిన తర్వాత వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు వేరొక కడాయి పెట్టుకొని ఇందులో చేపలు వేయించినటువంటి ఆయిల్ అనేది వేస్తున్నాను. ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ హీట్ చేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి 1 కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నాను. చేపలు వేయించిన నూనె వేయటం వల్ల ఇగురికి టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ములంకాడ అనేది ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంకొంచెం చిన్న సైజు కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా ఉంటేనే బాగుంటుంది. మొత్తం అంతా కూడా ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలు అనేవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా మరొకసారి కలుపుకొని ఇందులో 2-3 వరకు పచ్చిమిర్చి చిలుకలు అనేవి వేస్తున్నాను. బాగా కలుపుతూ పచ్చిమిర్చి అనేది బాగా మెత్తబడేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, ఉల్లిపాయలు అనేవి కూడా మెత్తగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రెష్గా దంచుకుంటే బాగుంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చి ఫ్లేవర్ పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు టమాటో ప్యూరీ అనేది వేస్తున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు కారం, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, సరిపడా సాల్ట్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి టమోటా పచ్చివాసన పోయి నూనె అనేది పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. అలా అయితేనే ఇగురు అనేది బాగుంటుంది. చూసారు కదా, ఒక 2-3 నిమిషాల తర్వాత బాగా వేగి కలర్ అనేది కూడా చేంజ్ అయింది కదా. ఇప్పుడు ఇందులో ఒక 1/2 కప్పు వరకు చింతపండు గుజ్జు అనేది వేస్తున్నాను. అలాగే 1 కప్పు వరకు వాటర్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చూసుకోవాలండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి ఫిష్ పీసెస్ అనేవి వేస్తున్నాను. వీటిని ఒకసారి ఇలా గరిటతో కలుపుకోవాలి, ఎందుకంటే ఇగురు అనేది బాగా పేల్చాలి కదా. సో అందుకోసం ఒకసారి ఇలా కలుపుకొని కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. చేపల పులుసు ఎంత బాగా చేసినా సరే కొత్తిమీర అనేది వేయకపోతే టేస్టే ఉండదండి. సో ఒక గుప్పెడు కొత్తిమీర అనేది సన్నగా కట్ చేసింది యాడ్ చేసి మూత పెట్టుకొని సిమ్లోనే బాగా దగ్గర అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఒక 5-10 నిమిషాల పాటు ఉంటే సరిపోతుంది. ఇలా గరిటెతో ఒకసారి సైడ్ నుంచి కలుపుకోవాలి, లేదంటే చేప అనేది విరిగిపోతుంది. గరిటెతో కలిపే కంటే ఎక్కడ చూపించిన విధంగా చేతితో కలిపితే చాలా బెస్ట్ అండి, ఎందుకంటే చేప ముక్కలు కూడా విరగకుండా ఉంటాయి కదా. ఇప్పుడు ఫైనల్గా ఇంకొంచెం కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా ములక్కాడ చేపల ఇగురు అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, ఫ్లేవర్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.